హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. 120 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంది. అక్కడ దాన్ని చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి, ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసి మీకు 99 రూపీస్కే, సో 1500 బిట్స్ తోటి మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు ఇక్కడ 500 ప్రీవియస్ బిట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 3000 బిట్స్ 150 రూపీస్ 6 months వ్యాలిడీతో ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర వచ్చేసి 99 రూపీస్కి అయితే ఉంది. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 4 గుట్టుకు ఇంటర్ క్వాలిఫికేషన్ అవుట్, ఇకపై డిగ్రీ మస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గతంలో 10th తోనే భర్తీ, గ్రూప్ 3లోను అవే కొలువులు, రెండింటికి డిగ్రీ క్వాలిఫికేషన్, లీగల్ సమస్యలు రావద్దని అనేటువంటి టైటిల్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్ చదువుకున్న వారి ఆశలపై సర్కార్ నీళ్లు చల్లింది. గ్రూప్ 4 కొలువులకు డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించాలని భావిస్తున్నది. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలు, హెచ్ఓడి విభాగాల్లో పోస్టులను గ్రూప్ 3గా పరిగణించి డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేయడం, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో భర్తీ చేసే ఇదే పోస్టుకు ఇంటర్ విద్యార్హతగా నిర్ణయిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2 కేడర్లకు డిగ్రీ విద్యార్హతను అమలు చేయనున్నట్లు తెలిసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి మనకు 2018 గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా డిగ్రీ అర్హతతో అయితే ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం గ్రూప్ 4 అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉండేది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం గ్రూప్ 4 అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు లాస్ట్ నోటిఫికేషన్ అయితే చేశారు. సో ఈసారి కూడా మనకు గ్రూప్ 4 అనేటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే ఉంటుందంటూ ఇక్కడైతే మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొన్నటి వరకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో భర్తీ చేసే ఈ కొలులను ఇకపై డిగ్రీ కనీస విద్యార్థిగా మార్చనుంది. గతంలో కేవలం ఎస్ఎస్సి ప్రాతిపదికనే ఈ కొలులను భర్తీ చేసేవారు. తదనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థిగా నిర్ణయించారు. సో ఇందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు టీఎస్పీఎస్సీ పాలక వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నిజానికి మనకు గ్రూప్ 4 అనేది డిగ్రీ తోటే చేశారు లాస్ట్ టైం. కాకపోతే గ్రూప్ 4 క్యాడర్ పోస్టులు కొన్ని వేరే ఉంటాయి. వాటికి సపరేట్ నోటిఫికేషన్లు వస్తాయి. వాటికి సంబంధించి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకు గతంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. లైక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి కొన్ని గ్రూప్ 4 క్యాడర్ పోస్టులు ఇంటర్మీడియట్లో ఉన్నాయి. కానీ మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ మాత్రం లాస్ట్ టైం డిగ్రీ అర్హతతో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈసారి కూడా మనకు డిగ్రీ అర్హతతో ఇస్తారని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వాస్తవానికి గ్రూప్ 3 ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండడంతో గ్రూప్ 4 కింద భర్తీ చేయవలసినటువంటి కొన్ని డివిజన్ స్థాయి పోస్టులు ఇంటర్ విద్యార్హతను కొనసాగించాలని టీఎస్పీఎస్సీ యంత్రాంగం నివేదించింది. కానీ అన్ని పోస్టులకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 3తో అయోమయం అని చెప్పి చూడవచ్చు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత కొన్ని నోటిఫికేషన్లు ఇస్తుంది. దాదాపుగా 52,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో ఇందులో మనకు గ్రూప్ 3 కింద భర్తీ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. వాస్తవానికి గ్రూప్ 4 పరిధిలో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఏడబ్ల్యూ వంటి పోస్టులను కూడా గ్రూప్ 3 కిందికి తీసుకువచ్చారు. సో వీటికి డిగ్రీ విద్యార్థులు చేర్చారు. సో ఇవే పోస్టులకు కొన్ని గ్రూప్ 4 పరిధిలో కంటిన్యూ చేస్తున్నారు. ఈ లెక్కన హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలు కావచ్చు, ఇంకా హెచ్ఓడి విభాగాల్లో పోస్టులను గ్రూప్ 3 పరిధికి, అదేవిధంగా జిల్లా, డివిజన్, మండలాల్లోని పోస్టులను గ్రూప్ 4 కింద చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 3 కింద పరిగణించేటువంటి పోస్టులకు డిగ్రీ అర్హత ఖరారు చేశారు. 2 పోస్టులు దాదాపుగా ఒకే విధంగా ఉండడంతో గ్రూప్ 4కు కూడా డిగ్రీ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సేమ్ క్యాడర్ పోస్టులకు సో మనకు గ్రూప్ 3లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మళ్ళీ గ్రూప్ 4లో వేరే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే కరెక్ట్ కాదు. దానివల్ల న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పేసి రెండింటికి గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు అనేది మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. వారం రోజుల్లో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 77,898 మంది దీనికి హాజరు కాగా దానికి సంబంధించినటువంటి టోటల్ ర్యాంక్స్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఎవరికైనా బెటర్ ర్యాంక్ వచ్చినట్లయితే కింద కామెంట్
కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ 49,329 మంది దీనికి అర్హత సాధించినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది మళ్ళీ వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాస్ట్ వైజ్గా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి మరొక లిస్ట్ కూడా మనకు రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి వితిన్ 1 వీక్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వారం రోజుల్లో ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పేసి ఆయన తెలిపినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విషయంలో మనకి ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖాళీల లెక్క తేలేదన్నాడు, పోస్టులు వేసేది ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయంలో టీచర్ పోస్టుల విషయంలో రాని స్పష్టత, ఇంకా ఖాళీల వివరాలు సేకరించే పనిలోనే అధికారులు, ప్రస్తుతం సర్దుబాటుతోనే సరిపెట్టుకుంటున్న విద్యాశాఖ ఆందోళనలో టెట్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు వచ్చి ఆర్థిక అనుమతులు పొంది వరుస నోటిఫికేషన్లు వెలువడుతుంటే విద్యాశాఖ టీచర్ పోస్టుల భర్తీపై ఇంకా గందరగోళమే నడుస్తుంది. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్గా ఉందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నా ఇంతవరకు ఖాళీలపై ఇంకా సరైన స్పష్టత రాని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని అధికారులే స్పష్టం చేస్తున్నారు. 317 జీవోలో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుల కారణంగా సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది. దాంతో జిల్లా పోస్టులో తేడాలు ఉంటాయని ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకుల డైరెక్టర్ అయినటువంటి మనకు శ్రీ దేవసేన పేర్కొనడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఖాళీల వివరాలను సేకరించే పనిలో విద్యాశాఖ అధికారులు పడ్డారు. టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు ప్రకటించి 6 నెలలు కావస్తుంది. ఒకవైపు టెట్ కంప్లీట్ అయ్యి 3 నెలలు వస్తున్నా కూడా సో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులను నింపాలి అనే దానిపైన గందరగోళం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనకు పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 13,086 పోస్టులు ఉన్నట్లు మనకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. అయితే వీటిలో మనకు టీచింగ్ పోస్టులు 11,000 వరకు ఉన్నట్లు, మిగిలినవన్నీ నాన్ టీచింగ్ ఉన్నట్లయితే తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు వాటిలో 9,300 వరకే టీచర్ పోస్టులు మాత్రమే నింపుతామని చర్చ జరుగుతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. వాటిలో మనకు SJT పోస్టులు కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, ఇంకా PET పోస్టులకు సంబంధించిన వివరాలు మనం గతంలో కూడా ఈ వివరాలు అయితే చూడడం జరిగింది. వాటికి సంబంధించి అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ సర్దుబాటుతోనే ఇక్కడ సర్దుబాటు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ అని తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాతనే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇంకా పోస్టుల వివరాలు ఎన్ని ఉన్నాయనేటువంటి ఇంకా క్లారిటీ తెలియదు. వాటిపైన ఇప్పుడు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడైతే ఓవరాల్గా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే టెట్ అయిపోయి 3 నెలలు అయింది. సో టెట్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు సంబంధించి మనకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే వెలువడుతున్నాయి. నిన్నటి న్యూస్లో కూడా మనం చూసాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జగిత్యాల జిల్లా నుంచి 51 కావచ్చు, కామారెడ్డి జిల్లాలో 81, భద్రాద్రి కొత్తగూడెంలో 103, జయశంకర్ భూపాలపల్లిలో 27, నిజామాబాద్లో 97, ఆదిలాబాద్లో 53, మెదక్లో 68, ఖమ్మంలో 35, వరంగల్ 30, అదేవిధంగా నల్గొండ 96, మహబూబ్ నగర్లో 40 ఖాళీ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఆ లిస్ట్ అనేటువంటిది ఆయా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి MBBS కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ నర్స్ తోటి అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికైనా పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒకసారి అయితే చూడండి. మీ వెబ్సైట్ అంటే మీ డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఇక నెక్స్ట్ విషయం అయితే యువతకు ఉద్యోగాలు ఏవంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దేశంలో 42% యువత నిరుద్యోగులే, వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మనకు ఈరోజు ఈ వార్త వచ్చేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఈనాడు ప్రతిభలో సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీరు టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ కండి. SJTutorialలో అయితే మాత్రం జాయిన్ కాకండి, అది ఆల్రెడీ డిలీట్ చేసినటువంటి గ్రూప్. SJTutorial అఫీషియల్లో జాయిన్ కండి. దానిలో నేను ఈ పేపర్ ఆర్టికల్స్ అనేది డైలీ నేను షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, కంపల్సరీ జాయిన్ కండి. ఇక చూసినట్లయితే వేదాభరిత VRL అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పిట్టల్లో రాలుతున్నటువంటి గ్రామ సహాయకులు 48 రోజుల్లో 28 మంది మృతి, వీరిలో 2 ఉరివేసుకొని బలవన్మరణం, సీఎం కేసీఆర్ హామీ అమలు కాక ఆవేదన, ఉద్యోగ భద్రత పెరుగుతున్నటువంటి ఆందోళన, గౌరవ వేతనం నిలిపివేతతో ఆర్థిక ఇబ్బందులు, ఇతర శాఖల్లో సర్దుబాటుపైన నాంచివేత ధోరణి. సో ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ జేఏసీ కోరుతున్నట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడడం జరిగింది. సో VRLకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.